హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెనుదుమారం రేపుతోంది. జూన్లో కేంద్ర మంత్రులతో ఢిల్లీలో స్వయంగా భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై లేఖాస్త్రాలు సంధించారు. కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డిలకు సీఎం రేవంత్ విడివిడిగా లేఖలు రాశారు. ఇప్పుడు ఈ లేఖలే ఢిల్లీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జూన్ 24 నాటి భేటీలో అంగీకరించిన అంశాలపై కేంద్రం ఎందుకు జాప్యం చేస్తుందని రేవంత్ లెక్కలతో సహా నిలదీశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణ నిధుల సమీకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి 2 సార్లు లేఖలు రాశారు. జూన్ 24 నాటికి ఢిల్లీ బృందాలు కాగితాలకే పరిమితమయ్యాయని, కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ఎస్బీఐ క్యాప్స్ కి బాధ్యతలు అప్పగించడంలో జాప్యం వల్ల ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగే ప్రమాదముందంటూ రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులకు తాజాగా రాసిన లేఖలో హెచ్చరించారు. ప్రస్తుతం మెట్రో ఫేజ్ 1 నష్టాల్లో ఉండటంతో దాన్ని ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని భావిస్తోంది. అయితే ఈ రుణాల రీఫైనాన్సింగ్ ప్రక్రియ ఆలస్యమైతే మెట్రో రోజువారీ నిర్వహణ భారంగా మారుతుందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తాము కేంద్రం నుంచి ఎలాంటి అదనపు గ్రాంట్లు లేదా ఉచిత సాయం అడగట్లేదని, ఒప్పందం ప్రకారం మంజూరైన లోన్ నిధులు మాత్రమే విడుదల చేయాలని రేవంత్ అంటున్నారు. ఒకవేళ కేంద్రం అనుమతులు ఇవ్వడం ఆలస్యం చేస్తే సొంత వనరులు, ఇతర సంస్థల రుణాలతోనే ఫేజ్ 2 పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనకాడదని లేఖ ద్వారా అల్టిమేటం జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అటు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కేసీఆర్లతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. మెట్రో విస్తరణ జరిగే సికింద్రాబాద్, మల్కాజ్గిరి లాంటి మెజారిటీ ప్రాంతాలు బీజేపీ ఎంపీల పరిధిలోనే ఉన్నా కావాలనే రాజకీయం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం మెట్రో నిర్వహణ, ఆర్థిక ప్రణాళికపై స్పష్టత ఇవ్వకుండా కేంద్రంపై నిందలు వేస్తుందని కిషన్ రెడ్డి ఇప్పటికే కొట్టిపారేశారు. మెట్రో ఫైట్లో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు కేటీఆర్. కేంద్ర మంత్రుల్ని ఇరుకున పెట్టేలా రేవంత్ రెడ్డి వరుసగా లెటర్స్ రాస్తుంటే సీఎంని కార్నర్ చేస్తూ కేటీఆర్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. మెట్రోకి సంబంధించిన 30,000 కోట్ల రూపాయల విలువైన 250 ఎకరాల భూములను తమ బంధువులకు కట్టబెట్టారని, రేవంత్ కుట్రలు పన్నారని ఆరోపించారు. అందుకే ఎల్ఎన్టీని పంపించేసి డ్రామాలాడుతున్నారని మండిపడుతున్నారు కేటీఆర్. అటు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులకు రాసిన లేఖపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు ఆశీర్వాదం కావాలంటూ వేడుకుంటారని, మళ్లీ వారు వెళ్లిపోగానే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. అబద్దాల పునాదుల మీద ప్రభుత్వం నడవదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, ఫేజ్ 2 మెట్రోకు కేంద్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. మోడీ గారు వచ్చినప్పుడు, కేంద్ర ప్రభుత్వ మంత్రులు వచ్చినప్పుడేమో ఆ స్టేల మీద మీ ఆశీర్వాదం కావాలి, మీరు గొప్పగా మద్దతు ఇస్తున్నారని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోగానే ఈ పిచ్చి ప్రయత్నం చేస్తున్నావు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోలేనంత అమాయకులు అనుకుంటే మాత్రం ఇది మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు ఎల్లకాలం బుకాయించి అబద్ధాల పునాల మీద నీ ప్రభుత్వం నడపడం బంద్ చేసుకొని నిజమేందో నిజమైన పద్ధతి నడిపే ప్రయత్నం చేయి తప్ప ఈ పిచ్చి ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి వరుస లేఖలతో కేంద్రంపై ఒత్తిడి పెంచుతుండగా కేంద్రం తదుపరి అడుగు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై ఇప్పటికే బీజేపీ ఎంపీ ఈటెల స్పందించగా కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.